ఇది కాలము దేవుని ఆరాధన చేయటకు ప్రభు సన్నిధికి వచ్చిన బిడ్డలందరూ ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రియులారా, ఈరోజు మనం ఆరాధన చేసుకున్న కొరకు ప్రభుత్వ కూడా వచ్చిన అందరూ వీడియో దగ్గర రండి. ప్రభుని ఆరాధన చేసి ప్రభుని స్తుతించి దేవుని వాక్యాన్ని విని దేవుని ఆశీర్వాదాలు పొందుదాము. దేవుడు మనకిచ్చిన ఈ యొక్క దినము ప్రభు దినము, ప్రభువును ఆరాధించే ప్రభు దినం ఆదివారం. ఆరాధన పాల్గొన్న మీరందరూ దేవుని మహింపరచాలని కోరుతున్నాను. ప్రార్థన చేసి ప్రారంభిస్తున్నాం. దయామయుడైన మా పరమ తండ్రి, ఈ దినం మాకు ఇచ్చేందుకు స్తోత్రం నాయన. ఈ ఆదివారం ఆరాధనకు నీ బిడ్డలందరినీ ఈ వీడియో దగ్గరికి మీరు తోడుకొచ్చేందుకు కూడా స్తోత్రం. ఎంతోమంది వీడియో ద్వారా నీ మాటలు వింటున్నారు, వాక్యం వింటున్నారు, పాటలు వింటున్నారు. అందరినీ ఆశీర్వదించు. ఈ ఆరాధన చూస్తున్నా లేక పాల్గొన్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి. మా పరమ తండ్రి, నీ నామాన్ని కనపరుస్తుండగా దీనుడు నన్ను కూడా బలపరచు. బలహీనుడు నన్ను ముట్టి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి నీ పరిచర్యలో సేవలో వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. కూడా వచ్చిన బిడ్డలందరూ దీవించినప్పుడు ఈ ఆరాధన ప్రారంభిస్తున్నాము. పాటలు పాడే బిడ్డలను, వాక్యం చదివే బిడ్డలను, ప్రసంగించే దశలను, సాక్ష్యం ఇచ్చే బిడ్డలందరినీ ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పాటలు పాడుకుందాము. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాల సమయంలో మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ఉన్నాం గనుక పాటలు పాడుతూ దేవుని నామాన్ని మనమందరం మహింపడదాం. దయచేసి అందరం కలిసి ఏక మనస్సుతో మనం ఎక్కడున్నప్పటికి కూడా మన హృదయములు, మన మనస్సులు, మన తలంపులు మన రక్షకుడైన యేసు వైపు నిలుపుచు మనమందరం కలిసి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చదమనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపడతాం. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. ఆహా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆహా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. అలా సైన్యమునకు అధిపతి అయిన దేవుడు మన దేవుని మనమందరం కలిసి స్తుతించదాము. సైన్యమునకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. సైన్యమునకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన
దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆహా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆహా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా. మరి ఈ సమయంలో సిస్టర్స్ వచ్చి మన మధ్యలో పాటలు పాడి వినిపిస్తారు. ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రములు. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రములు. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా 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 హల్లెలూయా. సత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివి. బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రములు. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రములు. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. పోషించెను నన్ను. ఆకలితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను. ఆకలితో అల్లాడగా నన్ను తృప్తిపరచితివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రములు. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రములు. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును.
నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవేసయ్యా. నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా, నీలా ప్రేమించేవారు ఎవరున్నారయ్యా. ప్రాణం పెట్టిన దేవుడవు నీవేసయ్యా, ప్రాణం పెట్టిన దేవుడవు నీవేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవేసయ్యా. నీలా బోధించేవారు ఎవరున్నారయ్యా, నీలా బోధించేవారు ఎవరున్నారయ్యా. జీవం ఉన్న దేవుడవు నీవేసయ్యా, జీవం ఉన్న దేవుడవు నీవేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవేసయ్యా. నీలా రక్షించేవారు ఎవరున్నారయ్యా, నీలా రక్షించేవారు ఎవరున్నారయ్యా. రక్తం కాచిన దేవుడవు నీవేసయ్యా, రక్తం కాచిన దేవుడవు నీవేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవేసయ్యా. నీలా పోషించేవారు ఎవరున్నారయ్యా, నీలా పోషించేవారు ఎవరున్నారయ్యా. అన్నీ తెలిసిన దేవుడవు నీవేసయ్యా, అన్నీ తెలిసిన దేవుడవు నీవేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవేసయ్యా. నీకన్నా లోకాన నాకెవరున్నారయ్యా, నాకున్న తోడు నీడ నీవేసయ్యా. ఇంతవరకు దేవుని సన్నిధిలో మనము పాటలు పాడి ఆయన నామాన్ని మహింపరచాం. ఇక్కడ కూడా పాటలు పాడుతూ ఆయన నామాన్ని మహింపడతాం. ప్రపంచవ్యాప్తంగా పెంతెకోస్తు దినముగా ఆచరిస్తున్న ఈ సమయంలో, ఈ దినంలో మనమున్నాము. ఈ ఉదయకాల సమయంలో జీవము గల యేసయ్యని మనము ఆత్మచేత నింపమని మనం అడుగుదాం. ఆయన ఇచ్చు అభిషేకాన్ని మనం కోరుకుందాం. ఉదయకాల సమయంలో ప్రభువా, మీ ఆత్మచేత మమ్మల్ని నింపండి, మీరు మమ్మల్ని అభిషేకించండి. ఆనాడు అపోస్తులు మీరు వాడుకున్న రీతిగా మమ్మల్ని కూడా ఈనాడు వాడుకొని నీ రాజ్య విస్తరణకు మమ్మల్ని కారకులుగా చేయండి అని ప్రతి ఒక్కరు అడుగుదామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, మీ నామానికి మహిమ. హల్లెలూయా. జీవమా యేసయ్యా, ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. జీవమా యేసయ్యా, ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. స్తోత్రం స్తోత్రం యేసయ్యా, స్తోత్రం స్తోత్రం యేసయ్యా,
స్తోత్రం స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. మెడగది మీద పశులపై కృమరించిన ఆత్మవలే, పరిశుద్ధాగ్ని జ్వాలవలే నీ ప్రేమను కృమరించుము. మెడగది మీద పశులపై కృమరించిన ఆత్మవలే, పరిశుద్ధాగ్ని జ్వాలవలే నీ ప్రేమను కృమరించుము. అందరూ కలిసి స్తోత్రం 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 యేసయ్యా, స్తోత్రం స్తోత్రం యేసయ్యా, స్తోత్రం స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. అనుదినము నీ దివ్య సేవలో అభిషేకం దయచేయుమా, పలు దిశల సువార్త ప్రకటింప నీ ఆత్మను కృమ్మరించుము. అనుదినము నీ దివ్య సేవలో అభిషేకం దయచేయుమా, పలు దిశల సువార్త ప్రకటింప నీ ఆత్మను కృమ్మరించుము. అందరూ కలిసి స్తోత్రం స్తోత్రం యేసయ్యా, స్తోత్రం స్తోత్రం యేసయ్యా, స్తోత్రం స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. జీవమా యేసయ్యా, ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. జీవమా యేసయ్యా, ఆత్మతో నింపుమా, అభిషేకించుమా. స్తోత్రం స్తోత్రం యేసయ్యా, స్తోత్రం స్తోత్రం యేసయ్యా, స్తోత్రం స్తోత్రం యేసయ్యా, స్తోత్రం యేసయ్యా. అందరూ కలిసి ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. 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 జీవమా
యేసయ్యా ఆత్మతో నింపుమా అభిషేకించుమా జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా అభిషేకించుమా స్తోత్రం స్తోత్రం యేసయ్యా స్తోత్రం స్తోత్రం యేసయ్యా స్తోత్రం స్తోత్రం యేసయ్యా స్తోత్రం యేసయ్యా ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన 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 నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన మీకే మా ఆరాధన నాయన, మీకే మా స్తోత్రం ప్రభువా. నీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించు, మీ ఆత్మతో మమ్మల్ని నింపి నీ కొరకు నాయన ఆనాడు అపోస్తులను మీరు వాడుకున్న రీతిగా మమ్మల్ని కూడా వాడుకొని పలు దిశలా నీ సువార్తను ప్రకటించడానికి మమ్మల్ని ఆయుక్తపరచండి, అభిషేకించండి. హల్లెలూయా 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 హల్లెలూయా. నీవు చేసిన మేలు ప్రభువా మేము లెక్కించలేము నాయన. అందుకనే ఉదయకాల సమయంలో మేమందరం కలిసి నీ నామాన్ని మహింపరుస్తున్నాము. మీరు మాకిచ్చిన ఇంత మంచి తరుణం బట్టి, భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. అర్హత లేని మాకు నాయన నీ నామమును ఘనపరచడానికి, నీ నామమును పాటల ద్వారా నీ నామమును మహింపరచడానికి మీరు మాకు సహాయం చేసిన విధానం బట్టి ప్రభువా మీ నామానికే మహిమ మహిమ మహిమ. నీ కృప కొరకు వందనాలు నాయన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. మీరు చేసిన మేలు నాయన మేము ఆలోచిస్తుంటే నాయన లెక్కించలేని నాయన. అందుని బట్టి మీకు వందనాలు చెల్లించుకో. ఇది కాల సమయంలో నిన్ను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన మంచి అవకాశం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనతలు నీకు మాత్రమే ఆరోపిస్తూ ఈ కొద్దిసేపటి ఆరాధన నీ నామానికే మహిమ తెచ్చునుగాక. ఆమేన్. ఇది కాలము దేవుని ఆరాధన చేయటకు ప్రభు సన్నిధికి వచ్చిన బిడ్డలందరూ ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ప్రియులారా, ఈరోజు మనం ఆరాధన చేసుకున్న కొరకు ప్రభుత్వ కూడా వచ్చిన అందరూ వీడియో దగ్గర రండి. ప్రభుని ఆరాధన చేసి ప్రభుని స్తుతించి దేవుని వాక్యాన్ని విని దేవుని ఆశీర్వాదాలు పొందుదాము. దేవుడు మనకిచ్చిన ఈ యొక్క దినము ప్రభు దినము. ప్రభువును ఆరాధించి ప్రభు దినం ఆదివారం ఆరాధన
పాల్గొన్న మీరందరూ దేవుని మహింపరచాలని కోరుచున్నాను. 43వ కీర్తన, దావీదు రాసిన 43వ కీర్తన చదువుకుందాం. దేవా, నా న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజమాడము. కపటము కలిగించు ధైర్యం చేయు వారి చేతిలో నుండి నన్ను నడిపించుము. నీవు నాకు దుర్గమైన దేవుడవు. నన్ను తులసివేసితివేమి? నా శత్రు బాధ చేత దుఃఖాక్రాంతుడై సంచరింపరచునేలా నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతం మీద నివాసమునకు నన్ను తోడుకొని పోవును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకును నాకు ఆనంద సంతోషము కలుగజే దేవుని యొద్దకును చేరుదును. దేవా, నా దేవా, సితార వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదును. నా ప్రాణమా, నీవేళ కుంగిరియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని నిరీక్షించు, ఆయనే నా రక్షణకర్త. ఇంకను నేను ఆయనను స్తుతించదను. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం. దావీదు భక్తుడు ఈ కీర్తన పాడుచు న్యాయమును కోరుచు కొన్ని విషయాలు ఇందులో దేవుణ్ణి అడిగాడు. ఇది మనము ధ్యానించుదాము. దేవా, నాకు న్యాయం తీర్చు, భక్తి లేని జనముతో నా పక్షాన వ్యాజ్యమాడు, కపటము కలిగి దౌర్జన్యం చేయు వారి చేతి నుండి నన్ను విడిపించు. ఇది సౌలు యొక్క చేతిలో విడిపించమని ప్రార్థిస్తున్నాడు. భక్తి లేని జనము నాతో పక్షాన వ్యాజ్యమాడు. ఈనాడు అనేక మంది దేవుని ఆరాధనకు కూడా వస్తారు, కానీ భక్తి ఉండదు. అనేక మంది భక్తి కలిగి ఉంటారు, కొంతమంది భక్తి లేకుండా ఉంటారు. భక్తి అనేది పిల్లరా, అది పైకి కనిపించేది కాదు, కానీ అంతర్యములో నుండి రావాలి. మన హృదయాలు దేవునికి అంకితం చేసినప్పుడే అది నిజమైన భక్తిగా ఉంటుంది. అలాగే దావీదు నిజంగా దేవుని భక్తుడు. ఆయన హృదయాన్ని పూర్తిగా దేవునికి అంకితం చేశాడు. ఆయన హృదయాన్ని కడగమని కూడాసారి అడిగాడు. పూర్తిగా దేవుని అభిషేకాన్ని కోరుకున్నాడు. అందుచేత కపటము కలిగి దౌర్జన్యము చేయు వారి చేతిలో నుండి నన్ను విడిపించు. ఇది సౌలు యొక్క చేత తరమబడుచున్నప్పుడు ప్రియులారా, ఆయన ఈ విధంగా పలుకుతున్నాడు. భక్తి లేని జనాలు, భక్తి లేని జనముతో నా పక్షాన వ్యాజ్యమాడు. దేవుని సన్నిధిలో మనతో వ్యాజ్యమాడేవాడు మన ప్రభువే. మనం వ్యాజ్యమాడలేము, కానీ ఆ వ్యాజ్యమును దేవునికి అప్పగిస్తున్నాడు. ఎందుకంటే ఆయన తరిమేది చిన్నోడు చితకోడు కాదు. ఇజ్రాయేలు రాజు, తొలి రాజు ఆయనే. దావీదు మీద ఒక విధమైన అసూయ కక్ష పెట్టుకొని అతనికి రాజు అవుతాడేమో అనే అనుమానంతో కూడా దావీదుని ఖతం చేయలేని, దేశంలోని భూమి మీద లేకుండా చేయాలనుకున్నాడు, తరుముతున్నాడు. అందుకని భక్తి లేని వారు జగడానికి ఎక్కువ అవుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తి కలిగి ఉన్నారు. భక్తి కలిగిన వాడు ఎల్లప్పుడూ దేవుని యందు నెమ్మది కలిగి ఉంటాడు. ఇరుగు పొరుగు వాడిని ప్రేమిస్తాడు. నువ్వు దేవుని యందు భక్తి కలిగి ఉండాలి. భక్తి అనేది పిల్లరా, అది కేవలం వేషధారణతో పై రూపం కాదు, కానీ అంతర్యములోంచి రావాలి భక్తి. ఆయన నీ అంతర్యము నా సత్యము కోరుతున్నాను అని మరొకసారి రాస్తున్నాడు.
అందుచేతనను ఈ కీర్తనలో ఈ తొలి మాటలు దావీదు పలుకుచూ దేవుని మహిమపరుస్తున్నాడు. కపటము కలిగి దౌర్జన్యము చేయి వారి చేతిలో నుండి నన్ను విడిపించు. కపటం అంటే సౌలు దావీదు మీద ఎన్ని కపటాలు కల్పించాడో మనకు తెలుసు. అలాగే ఈనాడు కూడా మన మీద అనేక మంది కపటపారులు ఉంటారు, కపటదారులు. లోపల ఒకటి బయట ఒకటి, ఆంతర్యములో కొన్ని దాచుకుంటారు, పైకి ఏదో చెప్తారు. దావీదు దగ్గర కూడా ఒకసారి ఆ కపట భక్తి చూపించాడు ఈ సౌలి. ఆయన తరుముతూ ఒక పర్వతాల కింద అరణ్యములు ఉన్నప్పుడు దావీదు ఆయన పడుకున్న సైన్యం మధ్యలోనికి వెళ్ళిపోయి ఆయన ఈటెను ఆ నీళ్ళ బుడ్డిని పట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ సమయంలో ఎవ్వరు మేలుకోలేదు. సౌలుతో కూడా నా సైన్యులంతా పడుకొని ఉన్నారు. దేవుడు వారికి నిద్ర కలిగించాడు. కానీ దావీదు తనతో వచ్చిన వారిని తీసుకొని ఆ నీళ్ళ బుడ్డిని ఆయన ఈటిని కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వెళ్ళి ఆ పర్వతం మీద కేకేశాడు. అబ్నేరుని కేకబెట్టాడు. సైన్యాధిపతి సౌలు సైన్యాధిపతి అబ్నేరు కేకేశాలకి తుల్లిపల్లేసి అబ్నేరు, ఎవరు నువ్వు రాజు లేపుతున్నావు అన్నాడు. నువ్వు మగవాడివేనా, నీ రాజుని కాపాడుతున్నావా అని అలాగే ఆ స్వరం నిద్ర నుంచి లేచిన సౌలు గమనించాడు. దావీదా నాయనా, ఇది నీ స్వరమేనా అన్నాడు. ఎంత దగ్గరగా మార్మల్స్ అయిపోయింది చూడండి. కపటపు జీవితము సౌలుది. యథార్థవంతుడు శ్రమలకు గురైన బాధలకు యథార్థంగాని ఊరు విడిచిపెట్టి, భార్య విడిచిపెట్టి, అంత విడిచిపెట్టి అరణ్యానికి పారిపోయాడు. ఎందుకంటే సౌలును చంపడానికి ఆయనకి ఇష్టం లేదు. యుద్ధం చేయగల వీరుడే అతడు. మొదట సైన్యంలో చేరినవాడే. ప్రియులారా, ఆ సమయంలో దావీదు స్వరాన్ని విన్న సౌలు కపట భక్తి చూపించాడు. అక్కడ దావీదు సౌలు రాజు, దావీదా ఇది నీ స్వరమేనా? నా స్వరమే నాయన, దగ్గర నేను రాను. ఇదిగో నీ ఈటి ఎక్కడుందో చూడు, నీలబుడ్డి ఎక్కడుంది. ప్రియులారా, ఇలాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా దావీదు ఎంత యథార్థతను సత్యాన్ని చూపించాడు. సౌలు కపట భక్తికి వెళ్ళి జీవించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందుచేతనే దేవుని సన్నిధిలో మనము యథార్థముగా మనం ఉండాలి. దావీదు ఇక్కడ ఏడ్చిన మాట ఏంటంటే, దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభా నేను ఎందుకు తోసివేశావు? కపటకు భక్తి గల జన్మ వారితో చేతిలో నుండి నన్ను విడిపించవా? విడిపించబడ్డాడు. శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడు వరకు మనం విన్న మాటల ప్రకారం సౌలి. ప్రియరా, మనకు శత్రువు ఒకడే, వాడే సైతాను. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహవల్లి ఎవరి మీద తిరుగుతున్నాడు. అందుకే మెలకుగా ఉండడని పేతురు భక్తుడు రాస్తున్నాడు. మనకి విరోధి ఒక్కడే లోకములో, వాడే సైతాన్. సైతాన్తో మనకు పోరాటం, ఆ పోరాటమే ప్రార్థన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మన ప్రార్థన జీవితాలు ఈ నశించిపోయే ఆత్మల కొరకు, ఈ శత్రువుల కొరకు, ఈ క్రూరమైన ప్రజలు మారాలని మనం ప్రార్థన చేయాలి. శత్రు బాధ చేత దుఃఖాక్రాంతుడై సంచరింపనేలా రోజు రోజుకి దావీదుకి సౌలు చేత భయం. కానీ ఆ భయాలన్నీ దేవుని దగ్గరికి అప్పగించుకున్నాడు. ఇప్పుడు తిరువాత
దావీదు దేవుని దగ్గర ఒక మనవి చేసుకుంటున్నాడు. అది 3వ వచనంలో చదువుతున్నాము. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము, అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని పోవును అని వచ్చు. తోడుకొని వచ్చును. హల్లెలూయా. దావీదు ఇక్కడ ఒక విశ్వాసంతో కూడా ఒక నిరీక్షణతో కూడిన చూపిస్తున్నాడు. వెలుగును సత్యమును బయలుదేరజేయి, అవి నన్ను తోడుకొని పోవు అన్నాడు. వెలుగు అంటే దేవుని వాక్యమే వెలుగు. మొదటి దేవుడే వెలుగు. భూలోకంలో మొట్టమొదటిగా భూలోకాన్ని పిలిచింది వెలుగునే పిలిచాడు. వెలుగు కలుగుగా కన్నప్పుడు వెలుగు కలిగింది. ఆ వెలుగులోని సృష్టి నిర్మాణం అంతా జరిగింది. వెలుగు మొదట పిల్లరా దేవుడై ఉన్నాడు. వెలుగు దేవుని వాక్యం అన్నాడు. మూడవది వెలుగు పరిశుద్ధాత్ముడి. ఈనాడు పరిశుద్ధాత్మ కుమ్మరింపు ప్రపంచమంతా జరుగుతుంది. పరిశుద్ధ పెంతెకోస్తు ప్రారంభించిన పండుగ, ఆ పెంతెకోస్తు దినము అనేది ఇప్పుడు మళ్ళీ మనకు వచ్చింది. క్రైస్తవ లోకమంతా మేల్కొనాలి. ఆ పెంతెకోస్తు రోజు మన క్రైస్తవులంతా ఇప్పుడు దాన్ని ఆచరిస్తున్నారు. పెంతెకోస్తు అంటే ఏంటి? పెంతెకోస్తు నాడు దిగింది పరిశుద్ధాత్మ. లేవియాకాండములో మనం చదివితే 7 పండుగల గురించి ఉన్నాయి, కానీ అందులో 4వది పెంతెకోస్తు పండుగ. ప్రియులరా, ఈ పండుగ ఈనాడు మన క్రైస్తవులంతా ఆచరిస్తున్నారు. ఏం జరిగింది అంటే, పెంతెకోస్తు అంటే పేరుతో కాదు, కానీ ఆ రోజు జరిగింది ఏంటంటే, భూమి మీద 120 మంది మేడగదులు కనిపెడుతున్న ఆ సమయంలో పరిశుద్ధాత్మ వారి మీద దిగింది. ఆ వెలుగు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుచేత దేవుడు వెలుగై ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా వెలుగై ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా వెలుగు. యేసుప్రభువు అన్నాడు, నేను లోకానికి వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవగా జీవపు వెలుగు కలిగి ఉండును అన్నాడు. అలాగునే దమస్కు గేటు దగ్గర సౌలుని దర్శించిన వెలుగు, ఆకాశమునున్న గొప్ప వెలుగు సౌలు ముఖాన్ని తాకింది. అది పరిశుద్ధాత్ముడు అతని కళ్ళుని దహింపు చేశాడు. ప్రియులరా, నీ వెలుగు అన్నాడు. రెండవది అంటాడు, దావీదు కోరికున్నది. రెండవది నీ సత్యమును. సత్యం అంటే ఏమిటి? దేవుడే సత్యం. అదే వాక్యములో కూడా యోహాను సువార్త 17:17 కూడా ఉంది. ఏమని? నీ వాక్యమే సత్యము, వాక్యమందు నన్ను ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. అంటే సత్యములో ఉన్నాం. దేవుని వాక్యము నడిపిస్తుంది, తోడుకొని పోతుంది. మొదటిది వెలుగడిగాడు, రెండవది సత్యము అనే బయలుదేరి చేస్తుంది. అవి నాకు త్రోవ చూపును. ఈ గాఢంధకారపు చీకటి లోకములో మన జీవిత ప్రయాణాలు సాగుతుండగా ఎన్నెన్నో అవంతరాలు ఎదురవుతున్నాయి. ఆత్మీయ జీవితానికి, విశ్వాస జీవితానికి. ఇప్పుడు కరోనా అనేటువంటి ఒక
భయంకరమైన తెగులు, ఇన్ఫెక్షన్, వైల్డ్నెస్ తెగులు మళ్ళీ ప్రపంచమంతా కబలిస్తుంది. ప్రియులరా, ఇలాంటి భయంకరమైన కాలములో మనకు తోడు దావీదు కోరుకుంటున్నాడు. నేను ప్రయాణం చేసేది నీ సన్నిధికి, నీ నిత్యత్వంలోనికి ప్రయాణం చేస్తున్నాను అంటాడు. మన ప్రయాణం అంతా ఇక్కడ ఈ లోకం కొరకు కాదు, మనకు చేరవలసిన గమ్యం ఉంది. దాని కొరకే మన ప్రయాణములు మనకి 3 అవసరం అంటున్నాడు ఇక్కడ. ఏమిటంటే నీ వెలుగును, నీ సత్యమును బయలుదేరి చేయి. అవి నాకు త్రోవ చూపును. హల్లెలూయా. త్రోవ చూపుద్ది. ఈ గాఢంధకారపు లోకములు, చీకటి దినాలలో నువ్వు నడవలసిన మార్గము ఎట్టి వాళ్ళో నీకు తెలియదు. నువ్వు వెళ్ళవలసిన మార్గాన్ని ఆయన మనకు నేర్పిస్తాడు. గనక వెలుగు అనేది పరిశుద్ధాత్ముడు, సత్యమే దేవుని వాక్యాన్ని మన చేత పట్టుకుని ఆయనలో మనం ముందు సాగుతున్నప్పుడు మనం గమ్యమును ఆయన మనకు చూపించి గమ్యానికి చేరుతాం. ఈ లోకములో మనం చేరవలసిన గమ్యం ఉంది. అదే కింద అంటాడు, నీ పరిశుద్ధ పర్వతమునకును ఏవి వెలుగును సత్యమును బయలుదేరి చేయి. అవి నాకు త్రోవ చూపుతాయి. అవి నీ పరిశుద్ధ పర్వతమును, నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డారా, మనం చేరవలసిన గమ్యం ఉంది. ఆ గమ్యములో పరిశుద్ధాత్మ వెలుగు మనలో ఉండాలి. దేవుని వాక్యంతో మనం నడవాలి. ఆయన సన్నిధి సహవాసములో మనం ముందుకు సాగుతున్నప్పుడు పిల్లరా, ఇక్కడ మనం అడుగుతున్నాడు, నీ పరిశుద్ధ పర్వతం అంటే ఆయన వాస స్థలములలోనికి మనం వెళ్ళాలి. నేనుండు స్థలములో మీరుండులాగన నేను వస్తాను, మేము తీసుకెళ్తాను యేసుప్రభువు చెప్పాడు కదండి. అలాగునని మన జీవితంలో పిల్లరా, ఈ కీర్తనలో దావీదు కూడా తన గమ్యాన్ని కోరుతున్నాడు. ఈ లోకంలో రాజునైనా ఎన్ని చేసినప్పటికీ నేను చేరవలసింది నీ గమ్యమే, నీ దగ్గరికి రావాల్సిన వాడిని అంటాడు. అవును, ఈ లోకము మనకు శాశ్వతమైంది కాదు. ఈ లోకంలో మనం వెళ్ళవలసిన బాటలో దేవుడు మనకి ఇవ్వాల్సినటువంటి వెలుగు కావాలి. నీ వెలుగు, నీ సత్యమును బయలుదేర్చి అవి నీ పరిశుద్ధ పర్వతమును నన్ను తోడుకు త్రోవ చూపుతాయి. అవి నాకు త్రోవ చూపుతాయి. త్రోవలో దారిలో పుట్టుబాటు పడకుండగా నీ పరిశుద్ధ పర్వతమును, నీ నివాస స్థలమునకు నన్ను తోడుకుని పోతాయి. అప్పుడు నేను దేవుని బలిపీఠమునందుకును నాకు ఆనంద సంతోషములు కలుగు చేయి దేవుని యొద్దకును చేర్చుదును. ఆమేన్. హల్లెలూయా. ప్రియరా, దేవుని సన్నిధిలోనికి చేరడానికి, గమ్యం వెళ్ళడానికి మనం తీసుకెళ్ళేవి పరిశుద్ధాత్ముడు, దేవుని వాక్యము. మన దేవుని వాక్యం మనకు దారి చూపుతుంది. వెలుగులో పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేసి తోడుకుని పోతాడు. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకును నాకు ఆనంద సంతోషములు కలుగు చేయి దేవుని యొద్దకును చేరుదును. హల్లెలూయా. దేవా, ఇక ఆయనకున్న సంతోషం, ఆనందాన్ని తెలియపరుస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు. దేవుని స్థలానికి వచ్చి, దేవుని సన్నిధులకు వచ్చి, దేవుని వాస స్థలములకు చేరి మనం నిత్యత్వాలకు వెళ్తాడు. మాకు ఇప్పుడు మనకి అక్కడ ఆరాధన తప్ప మనకి పని ఉండదు. పీలారా అందుచేతులు అంటాడు, దేవా నా దేవా సితార వాయించుచు నీ కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. నా ప్రాణమా నీవేళ కృంగిన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షించు, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడని ఇంకని నాయనను స్తుతించదను. అవును దేవుని బిడ్డారా,
దేవుని ఆరాధించిన జనాలివి మనకి. ఈ రోజున మనం ఆరాధనకు వచ్చాం. ముందుగా బిడ్డలు పాటలు పాడారు. ఆరాధనలు, పాటలు దేవుని స్తుతించుట, ఆయన కనపరచుట. పరలోకానికి వెళ్ళిన తర్వాత మనకు స్తుతి ఆరాధనే తప్ప మరి ఇంకేముండదు. యెషయా చూసిన దర్శనం ప్రకారం అక్కడ 6 రెక్కలు కలిగిన దేవదూతలు, రెక్కలు 2 రెక్కలతో ముఖం కప్పుకొని, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ ఆ దూతలు ఏం పాడారు చూసారా? సర్వోన్నత దేవుడు, ఆయన మహోన్నతుడు దేవదేవునికి కొట్లాది స్తోత్రాలు, స్తుతులు 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 అని వారు ఎగురుచు గానపతి గానములు చేసి, సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు 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 అని దేవదూతలు నిత్యం ప్రార్థన. ఇదే ఈ ఆరాధనలో పాల్గొన్నాడు దావీదు. ఇదే కోరుతున్నాడు, నా రక్షణకర్తవగు నా దేవుడా. కానీ ప్రాణంతో చెప్తే ఎందుకు కుంగి ఉన్నావు? శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా కురింగిపోకు అని ఆ కురింగిపోయిన స్థితిలో దేవుడు అంటాడు, దేవా నా దేవా, సితార వాయించుచు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాను. ఆరాధనలు, వాయిద్యాలు చాలా అవసరమే. మన వాళ్ళు ఇప్పుడు అందరూ వాయిద్యాలతో ఎంతో ఆరాధన చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, మరి ఈ కాలము ఈ ఆరాధనలో పాల్గొన్నా నీవు వెలుగును, పరిశుద్ధాత్మను పొందు. సత్యమునుగా దేవుని వాక్యమని బైబిల్ చేత పట్టుకో, మర్చిపోవద్దు. ఆరాధనకు వచ్చినప్పుడు బైబిల్ తీసుకుంటున్నా. దైవజనులు వచ్చే ఉపదేశాన్ని రెఫరెన్స్ తీసుకొని రాసుకొని హృదయంలో భద్రపరచుకో. అలాగనే పరిశుద్ధాత్మని తోడుకెళ్తాడు. వాక్యమే నీకు దీపమయ్యుండి నడిపిస్తుంది. వెలుగులో నేను నడిపిస్తాడు. అలాగే దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రాణం కురింగిపోయిన ప్రాణంతో మళ్ళీ చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా నీవేళ కురింగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుతున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించదు. ఇది గమనించవలసిన మాట. ఆఖరి మాటలో ఇంకను అంటే ఆగిపోలేదు. ఇప్పుడు ఈ కరోనా అనే వైరస్ వ్యాధి చాలామందిని ఆపేసింది. నేను బిడ్డరా, ఆగిపోకూడదు. శ్రమలైనా బాధలైనా, ఆలయాలు మూయబడిన, ఆరాధనలు ఇళ్లలో జరుగుతున్నాయి, దేవుని ఆరాధనిస్తున్నారు. సాగిపోదాం, ఆగిపోవద్దు. క్లిష్ట పరిస్థితుల్లో దేవుని గణపడదాము, దేవుని ఆరాధిద్దాం. దేవుడు ఈరోజు మనకి ఇచ్చిన వాక్యాన్ని మన హృదయాలు భద్రపరుచుకొని ఈ కీర్తన ధ్యానములో ముందుకు సాగుదాము. తర్వాత కూడా మీరు వాక్యం వినబోతున్నారు, ప్రసంగిస్తారు. తర్వాత కనుక బాబా ఐజాక్, పాస్టర్ ఐజాక్ గారు వాక్యం చెప్తారు అని విందాం. దేవుడు ఈ కీర్తన భావములు మరి వీటికల్లో ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాం. దయామడిన మా పరమ తండ్రి, ఈ ఉదయకాలం ఆరాధనకు వచ్చిన బిడ్డలందరూ, అనగా ఈ వీడియో ద్వారా నీ మాటలు వింటున్నా నీ బిడ్డలందరిని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఈ ఆదివారము నీ బిడ్డలు ఎవరు ఇళ్ళ కడుక్కోకుండా వారి ఈడులో, వారి ఇళ్లలో, వారి స్థానాల్లో ఉండి స్తుతిస్తున్నారు. ఈ వీడియోను తరువాత నీ వాక్యాలు వింటున్నారు వీడియో ద్వారాగా. మా పరమ తండ్రి, కూడొచ్చిన బిడ్డలందరిని ఆశీర్వదించు నాయన. వాక్యం ఆలకిస్తున్న బిడ్డలందరినీ దీవించండి. నిన్ను మరొక ఎల్లప్పుడూ స్తుతించి భాగ్యం దయచేయండి. చదువుబడిన కీర్తన భాగంలో ఉన్న మాటలు నీ సత్యమును వెలుగును బయలుదేరి చేయి. అవి నీ పరిశుద్ధ పర్వతానికి తోడుకెళ్ళిపోతాయి అని దావీదు దేవుని ఆఖరి కోరికలు మాకు చూపించావు తండ్రి. ఆ విధంగానే మేము ఎన్ని వరంతరాలు వచ్చినప్పటికీ మేము నేను ఆరాధించడం మానం. సితార తీసుకుని నా దేవుని ఇంకను ఆయనని ఇంకను అంటున్నాడు.
ఇంకను నాయన ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఆటంకాలు అడ్డుపడి వచ్చినా, వ్యాధులు బాధలు మమ్మల్ని శోధించినా మేము నిన్ను ఆరాధించటం మానము. హల్లెలూయా. ఈ ఉదయ కాలము లేక ఈ ఆరాధన గురించి బిడ్డలందరినీ పేరు పేరు వరుసలు మరి దీవించి ఆస్వాదించి, ఈ వీడియో ద్వారా వాక్యం ఆలకిస్తున్న బిడ్డలందరినీ ఆస్వాదించు. వారి కుటుంబాల పిల్లలను దీవించు. ఈ కైరోడు భయంకరుడి ప్రభానాయన ఈ వైరస్ తెగులు వల్ల ఎవరికి కీడు రాకుండా కాపాడు. యేసునామములో త్వరలో తొలగించి మళ్ళీ ఆలయాలన్నీ తెరవబడి నీ బిడ్డలందరూ నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి. కూడొచ్చిన మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి, నా వెనక ఇంక వాక్యం చెప్పు, నీ దాసులు కూడా ఆశీర్వదించండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువుకి స్తోత్రం అండి. అందరికీ వందనాలు. మరి ఈ వీడియో ద్వారాగా మీరు వాక్యం వింటున్నారు, ఆరాధనలో పాల్గొంటున్నారు. ఆరాధన అంతవరకు మీరు ఉండి వాక్యం ఆలకించి వెళ్ళాలని తెలియపరుస్తున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగుగాక. ఆమేన్. మరి ఈ సమయనందు దేవుని వాక్యంలో నుంచి కొద్ది మాటలు మనం జ్ఞాపం చేసుకుందాము. పరిశుద్ధాత్ముడు ఆనాడు పెంతెకోస్తు దినాన్న పండుగ రోజున 120 మంది మీదకి ఆయన దిగి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం దేవుని వాక్యంలో. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనంలో, పిల్లరా మరి పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మరి ఏం జరుగుతుందో పాత నిబంధన గ్రంథంలో కూడా మనము చూడగలము, క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా మనం చూడగలము. ఇదేనా నా క్రైస్తవ సంఘము దేవుడు వాగ్దానం చేసినటువంటి, యేసుప్రభు వాగ్దానం చేసినటువంటి ఆ పరిశుద్ధాత్మను, ఆ శక్తిని పొందుకుని దేవుని కొరకు, దేవుని రాకడ కొరకు సిద్ధపడి ముందుకు సాగవలసిన వారంగా ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. పిల్లరా మరి దినాన్న దేవుని వాక్యంలో నుంచి పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు మనం ఏ విధంగా దేవుని కొరకు ముందుకు సాగగలము, మనం ఏ విధంగా మారుతాం, ఎటువంటి కార్యాలు చేస్తాం అని వాక్యము మనము జ్ఞాపం చేసుకుని ధ్యానం చేద్దాము. మొదటిగా నిర్గమాకాండంలో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్ముడు కేవలము ఆత్మ సంబంధమైన, దైవిక సంబంధమైనటువంటి శక్తితోనే లేకపోతే కార్యాల్లోనే మనల్ని నడిపించడం కాదు, కానీ మనము జీవిస్తున్న ఈ ప్రపంచంలో కూడా మనం ఏ విధంగా జీవించాలి, మన యొక్క దైనందిక జీవితంలో చేసే పని పాటల్లో కూడా ప్రభు పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడని మనము వాక్యం ద్వారాగా గ్రహించవలసిన వారు ఉంటున్నాం. నిర్గమాకాండము 35వ అధ్యాయము 30 నుంచి 33 వచనాలు కూడా మనం చూసినట్లయితే దేవుడు ఒక వ్యక్తిని పరిశుద్ధాత్మతో నింపి ఆయనకి ఈ లోక సంబంధమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అనుగ్రహించాడని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. నిర్గమాకాండము 35వ అధ్యాయము 30వ వచనం నుండి 33 వచనాల వరకు మనం చూసినట్లయితే, మరియు మోషే ఇశ్రాయేలుతో ఇట్లనెను, చూడుడి, యెహోవా ఊరు కుమారుడును హూరు మనుమడునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులు కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును, రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వానిని నింపి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం చూస్తున్నాము ఈ లోక సంబంధమైనటువంటి పని పాటలు చేసుకోవడానికి, ఉద్యోగం చేసుకోవడానికి, వృత్తి చేసుకోవడానికి, వ్యాపారం చేసుకోవడానికి పరిశుద్ధాత్ముడు తప్పకుండా ఆయన ఆత్మతో మనల్ని నింపి, ఆ జ్ఞానముతో నింపి నడిపిస్తాడని చెప్పి ఇక్కడ మనం గ్రహిస్తున్నాం. బెసలేలును దేవుడు ఆత్మతో నింపాడు. ఆత్మతో నింపి ఆయన దేవుని మందిర పరిచర్యలో పరిశుద్ధ మరి ప్రత్యక్ష గుడారాన్ని తయారు చేసేటువంటి విషయంలో బెసలేలుకు దేవుడు మంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇచ్చాడు. వస్తు రూపాన్ని అనుకూలమైన రీతిలో లోహపు వస్తువులతో, విలువైన వస్తువులతో మరి చక్కనటువంటి పనిముట్లు తయారు చేయడం కావాల్సిన జ్ఞానాన్ని దేవుడు బెసలేలుకి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ దినాన్న మన జీవితంలో
మనము కూడా పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు ఈ లోకంలో మనం చేసుకునేటువంటి దైనందిక జీవితాల్లో వృత్తి, వ్యాపార, విద్య, పిల్లరా మరి ఉద్యోగాల్లో కూడా పరిశుద్ధాత్మను మన జ్ఞానం అనుగ్రహించి నడిపిస్తాడు. అందుకని కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయములో కూడా మనం చూసినట్లయితే బుద్ధి, జ్ఞానములు, సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవని వ్రాయబడి ఉన్నది. పిల్లరా, ఈ దినాన్ని మనం జ్ఞాపం చేసుకుందాము. పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు, దేవుడు తన ఆత్మతో మనల్ని నింపినప్పుడు ఏం జరుగుతుందంటే, మొదటిగా మనకు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. తర్వాత నాయకత్వపు లక్షణాలు కూడా మనకిచ్చి మరి ప్రజల మీద, దేవుని యొక్క బిడ్డల మీద నాయకత్వం చేయడానికి, వారిని చక్కగా నడిపించేటువంటి నాయకులుగా ఉండడానికి ఒక ప్రత్యేకమైన అభిషేకాన్ని, దేవుడి అధికారాన్ని అనుగ్రహించి నడిపిస్తాడు. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే మోషే యెహోషువ మీదకి అలాగే 70 మంది పెద్దల మీదకి ఒక పాలు ఆత్మను ఇచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు వారు ప్రవశించారు. తర్వాత వారు నాయకులుగా ఉండడానికి సామర్థ్యం కలిగిన వారుగా ఉన్నారు. తర్వాత యుద్ధం చేయడానికి కావలసిన శక్తిని, ధైర్యాన్ని కూడా పరిశుద్ధాత్ముడు అనుగ్రహించాడు. తర్వాత మరి యెఫ్తా అలాగే గిద్యోను మరి వారిని చూసినప్పుడు వారు న్యాయాధిపతులుగా ఉంటూ వారు ఆత్మతో నింపబడిన వారై మరి శత్రువులకి బుద్ధి చెప్పడానికి, శత్రువుల మీద యుద్ధం చేయడానికి గొప్ప మరి శక్తితో, ఆత్మతో నింపబడి మరి ముందుకు సాగారు. ప్రియరా, నాయకత్వం కూడా పరిశుద్ధాత్మ వల్లనే అనుగ్రహించబడుతుంది. దినాన దేవుని ఆత్మ లేకపోతే మనకు అనుగ్రహించబడిన నాయకత్వ జీవితంలో మనము ముందుకు సాగలేం. పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు మనము నాయకత్వం కలిగిన వారంగా ఉండడానికి ఎంతో చక్కనటువంటి మార్గం మరి దేవుడు తెరుస్తాడు. దేవునికి స్తోత్రం. తర్వాత మనం చూసినట్లయితే కేవలము మరి సాంకేతిక పరిజ్ఞానము, నాయకత్వ లక్షణాలే కాకుండా మన జీవితంలో శారీర సంబంధమైన బలాన్ని కూడా ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. చూసినట్లయితే మనము న్యాయాధిపతుల గ్రంథంలో చూసినట్లయితే 6వ అధ్యాయం 14వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే సంసోనుకు దేవుడు బలమైన ఆత్మను ఇచ్చినప్పుడు, ఆత్మ బలముగా అతని మీదకి వచ్చినప్పుడు, అతడు ప్రయాణం చేస్తున్న మార్గంలో ఒక కొదమ సింహం ఎదురు వచ్చినప్పుడు ఒక మేకపిల్లను చీల్చినట్లుగా దాన్ని చీల్చి చంపేశాడు. చూడండి, దేవుని ఆత్మ సంసోనుకు బలాన్ని ఇచ్చింది. అతడు మామూలుగా చూస్తే మామూలు మనుషులు ఎవరు కూడా కొదమ సింహాలని ఎదిరించలేరు, దాన్ని జయించలేరు, ఇంకా దాని చేతిలో పడి చనిపోతారు. కానీ దేవుని ఆత్మ అతని మీద బలముగా దిగినప్పుడు, దేవుని ఆత్మ బలము చేత ఒక మేకపిల్లను చీల్చినట్లుగా కొదమ సింహాన్ని సంసోను చీల్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా అతన్ని దేవుడు మరి అగ్నిచేత, పరిశుద్ధాత్మ అగ్నిచేత నింపినప్పుడు అతన్ని బంధించి ఫిలిస్తీన్లకు అప్పగించాలని సంకెళ్లతోనూ మరి బలమైన తాళ్లతోనూ ఇశ్రాయేలు ప్రజలు ఆయన బంధించినప్పుడు, పరిశుద్ధాత్ముడు అతని మీద దిగి వచ్చినప్పుడు ప్రియులారా ఏం జరిగిందంటే, ఆ కట్టబడిన తాళ్ళన్నీ కూడా కాల్చబడినటువంటి జనపనారలాగా అయిపోయే సంఖ్యలు కూడా విడిపోయాయి. దేవునికి స్తోత్రం. అంత బలాన్ని, శారీరక బలాన్ని దేవుని ఆత్మ అతని మీదకి వచ్చినప్పుడు దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఇది మనం జ్ఞాపం చేసుకోవాల్సినటువంటి విషయాల గురించి, పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత పిల్లల పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు, మనం వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు, సంగీతము వాయిస్తున్నప్పుడు కూడా దేవుని బిడ్డలారా అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు చేస్తాడు. సాతాను శక్తుల నుండి, దురాత్మ నుంచి విడుదల దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని బిడ్డలారా, దావీదు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడిగా ఉన్నప్పుడు, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనం నుండి మనం 23వ వచనం వరకు, అలాగే 18వ అధ్యాయము 10, 12 వచనాలు కూడా చూసినట్లయితే పిల్లరా, దేవుడు మరి దావీదు మరి సితార పట్టుకుని వాయిస్తున్నప్పుడు సౌలుకు పట్టిన దురాత్మ అతను విడిచిపెట్టి పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇది నాన్న పిల్లరా, మరి సంగీతం వాయిద్యాలు వాయిస్తున్నటువంటి మరి యవన బిడ్డలు కానీ, మరి సహోదరులు కానీ మనము గమనించాలి, పరిశుద్ధాత్మతో నింపబడ్డారా లేదా పరీక్షించేసుకోవాలి. చాలామంది లోక సంబంధమైనటువంటి సినిమా పాటలకు,
సినిమాలకు వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు, సంగీతం వాయిస్తూ ఉంటారు. పిల్లరా, దానివల్ల మరి పిల్లరా ఏ ప్రయోజనము కలగదు, మనుషుల్లో మార్పు రాదు, సాతాను శక్తులు పోవు. కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై దేవుడు మనకిచ్చిన తలాంతులను ఉపయోగించుకుని వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు, సంగీతం వాయిస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, సౌలుకు దురాత్మ పారిపోయినట్లుగా మరి మనుషులు ఉన్నట్టు దురాత్మ శక్తులు కూడా, దయ్యపు శక్తులు కూడా పారిపోతాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి వాయిద్యాలు వాయించేవారు, పాటలు పాడేవారు, సంగీతాలు వాయించేవారు అందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మ నింపబడకపోతే సాతాను గలిబిలి చేస్తాడు, సాతాను చోటు చేసుకుంటాడు దేవుని బిడ్డ. కాబట్టి ఇది నాన్న నీ జీవితంలో ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపు, ప్రభువా నీ ఆత్మ నింపబడిన వాడినై లేదా నింపబడిన దాన్ని నీ సన్నిధిలో ఈ సంగీత పరిచయలో సాగిపోవడానికి సహాయం చేయ ప్రభు అని ప్రతి ఒక్కరు కూడా, అనగా ఈ సంగీత వాయిద్య పరిచర్యలో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసి పరిశుద్ధాత్మతో నింపబడాలి. దేవునికి స్తోత్రం. తర్వాత మనం చూసినట్లయితే ప్రియరా, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు దేవుడు మనల్ని ఆయన అద్భుతమైనటువంటి కాపుదల మనకు అనుగ్రహిస్తాడు. చూడండి, మరి ఏలియాను దేవుడు మరి శత్రువుల చేతికి, రాజుల చేతికి దొరకకుండా ఆత్మ ఆయన్ని అనేక స్థలాలకి ఎత్తుకుని పోయేది. చూడండి, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 12వ వచనంలో ఒక వ్యక్తి అంటాడు, ఓబద్య అనే వ్యక్తి, ఏలియా గారు, అయ్యా ప్రవక్త గారు, మీరు రాజుగారు మరి ఇక్కడ ఉన్నారనే సంగతి నేను చెప్పినప్పుడు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని వేరే చోటకి తీసుకెళ్ళిపోతాడు, అప్పుడు నేను అబద్ధికుడిని అవుతాను అని చెప్పేసి ఏలియా యొక్క ఆత్మచేత కొనుపోబడే పరిస్థితిని గురించి చెప్తూ ఉన్నాడు. ఏలియాని అనేక సార్లు దేవుడు ఆత్మచేత నింపి అనేక స్థలాలకు ఆత్మే అతన్ని గాలిలో తీసుకెళ్ళిపోయినట్లుగా తీసుకెళ్ళిపోయేది. దేవునికి స్తోత్రం. దీనికి సంబంధించిన మరొక ఉదాహరణ అపోస్తుల కార్యాలు మనం చూసినట్లయితే, అపోస్తుల శిష్యుడైన ఫిలిప్పు కూడా పరిశుద్ధాత్మ నింపబడిన వాడై అతడు ఆత్మచేత కొనుపోబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా, అతడు ఆత్మచేత నింపబడినప్పుడు పరిశుద్ధాత్మని ఎత్తుకుని పోయి గాజాలో ఆయన నిలబెట్టాడు. పిల్లరా, ఇది నన్ను మనం జ్ఞాపం చేసుకుందాము. మనుషులకు లేకపోతే శత్రువులకు దొరకకుండా మరి దేవుడు తన పని నిమిత్తమై అనేక స్థలాలకు పరిశుద్ధాత్మనే ఒక పక్షిని తీసుకెళ్ళిపోయినట్లుగా తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు అటువంటి అద్భుతాలు మనం చూడగలుగుతూ ఉంటాం. తర్వాత మనం చూసినట్లయితే మరి పాత నిబంధన గ్రంథంలో అనేకమైన అద్భుతాలు దైవజనులు చేశారు. ఎలీషా కూడా ఏలియాను అడుగుతాడు, అయ్యా నువ్వు వెళ్ళిపోయినప్పుడు నాకు నీలో 2 పాళ్ళ ఆత్మ నాకు దయచే ప్రభు అని అడుగుతాడు. అప్పుడు ఏలియా అంటాడు, నేను ఎత్తబడినప్పుడు నేను మరలా నీకు కనబడితే కనుక అలాగ నువ్వు అరిగినట్లుగా దొరుకుతుంది అన్నాడు. అలాగే జరిగింది. ఏలియా కనబడ్డాడు, ఏలియాకు దుప్పటి కింద పడింది, దాన్ని తీసుకున్నాడు. ఎలీషా ఆ దుప్పటిని తీసుకుని మరి యొర్దాను నది నీటి మీద కొట్టినప్పుడు అది 2 పాయలైపోయింది. మధ్యన 6 నెలలు కనబడినప్పుడు ఎలీషా ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు అతడు ప్రయాణం చేసి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఎలీషా ద్వారాగా దేవుడు 2 పాళ్ళ ఆత్మతో నింపబడినటువంటి ఎలీషా ద్వారాగా దేవుడు అనేకమైన అద్భుతాలు చేశాడు. మరి నాకు పరిజ్ఞానం ఉన్నంత ప్రకారము దేవుని వాక్యంలో ఇంచుమించుగా 18 అద్భుతాలు ఎలీషా ద్వారాగా దేవుడు చేయించాడు. అవి ఒక్కొక్కటి మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. మొదటిగా ఎలీషా ద్వారాగా దేవుడు యొర్దానును దుప్పటితో కొట్టినప్పుడు 2గా విడిపోయి అవతలికి అతడు నడిచిపోయినట్లుగా మనం చూస్తున్నాం. రెండవది, కొత్త పాత్రలో ఉప్పు వేసి చెడిపోయిన నీటిని ఓటలో వేసినప్పుడు మంచినీరుగా మారిపోయింది. 42 బాలుని శపించినప్పుడు అడవిలో ఎలుగుబంట్లు వచ్చి ఆ యొక్క బాలుని చీల్చివేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే నీటి ఎద్దడి ఉన్న స్థలాల్లో మరి చాలా గోతులు తవ్వించి ఆ లోయలో మరి వాళ్ళు ప్రవచించినప్పుడు ఆ లోయ, ఆ మార్గం అంతా కూడా, ఏదో మార్గం అంతా కూడా నీళ్లతో నింపబడినట్లుగా మనం చూస్తున్నాం. తర్వాత ప్రవక్త శిష్యుల భార్య 2 కుమారులు అప్పులవాడు తీసుకెళ్ళిపోవడం చెప్పినప్పుడు ఆమె కూడా ఒక చక్కని పరిష్కారాన్ని ఎలీషా చూపుతాడు. ఎలీషా చెప్పిన ప్రకారం చేసినప్పుడు ఒకే ఒక నూనె కొండలో ఉన్నటువంటి నూనె నూతిలో నీరు ఊరినట్లుగా ఊరి పిల్లరా అనేకమైనటువంటి ఖాళీ కొండలు నింపింది. ఆ నూనె అమ్మడం ద్వారాగా వారి అప్పులన్నీ కూడా తీరిపోయాయి.
అద్భుతమైనటువంటి కార్యాన్ని అక్కడ దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం. తర్వాత శూనేమిరాలికి దేవుడు కుమారుని దయచేసి అతను మరణించినప్పుడు తిరిగి ప్రార్థన చేసి బ్రతికించాడు. తర్వాత వెళ్ళి కూరాకులను కొండలో వేసి విషయం వచ్చినప్పుడు కొండలో పిండి వేసి ఆ కూరాకులను విషయాన్ని తొలగించి రుచికరమైనదిగా మార్చాడు. తర్వాత 20 రొట్టెలు, కొత్త గోధుమ వెన్నులు, కొన్ని పండ్లు పిల్లరా 100 మందికి పంచి ఇంకా మిగిలినట్లుగా చేశాడు. కుష్ఠరోగి అయిన నయమాన్ని యొర్దాను నదిలో 7 సార్లు మునగడం ద్వారా స్వస్థపరిచాడు. పిల్లరా అయితే అదే కుష్ఠరోగి నయమానికి ఉన్న కుష్ఠరోగము అతను విడిచిపోయిన తర్వాత దేవునికి వ్యతిరేకంగా దారి తప్పి తిరిగినటువంటి ఆ యొక్క గెహాజీకి ఆ కుష్ఠరోగం అంటినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత నీటిలో పడినటువంటి గొడ్డల్ని ఒక చెట్టు కొమ్మ నరికి అందులో వేయడం ద్వారా అది పైకి తేలినట్లుగా అది మరి ఆ యొక్క ప్రవక్త శిష్యునికి మరలా అందుకున్నట్లుగా చేశాడు. తర్వాత మనం చూసినట్లయితే సిరియా రాజు అంతఃపురంలో చేసిన ఆలోచనలు, అతను అంతఃపురంలో తన యొక్క సైన్యాధిపతులతో చేస్తున్నటువంటి ఆలోచనల్ని ఎలీషాకు దేవుడు బయలుపరిచేవాడు ఆత్మ ద్వారాగా. వెంటనే ఎలీషా ఇశ్రాయేల్ రాజుని పిలిచి, ఇదిగో సిరియా రాజు ఇలాగ ఆలోచనలు వేస్తున్నాడు, ఇలా ప్లాన్లు వేస్తున్నాడు, ఇలాగ నీ మీదకి రావాలని అనుకుంటున్నాడు పలానా స్థలంలో అని ఎప్పటికప్పుడే ఆత్మ ద్వారాగా ఎలీషా ఇశ్రాయేల్ రాజుకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండేవాడు. అలా ఇన్ఫర్మేషన్ తీసుకున్న ప్రకారం ఇశ్రాయేల్ రాజు తప్పించుకుంటుండేవాడు. ఇలాగ మాటి జరిగినప్పుడు సిరియా రాజు ఆశ్చర్యపోయాడు. మన సంగతి ఎవరు చెప్తున్నారో అతనికి ఎలా తప్పించుకుంటున్నాడు అడిగినప్పుడు ఆ యొక్క సిరియా రాజు సేవకుల్లో ఒకడు అంటాడు, అయ్యా వాళ్ళ దగ్గర ఎలీషా అనే ప్రవక్త ఆయన ఉన్నాడు, ఆయన మనం ఏదనుకున్నా సరే ఆయనకున్నటువంటి శక్తి ద్వారాగా అతడు తెలుసుకుని చెప్పేస్తూ ఉంటాడని చెప్పేసి అన్నాడు. దేవునికి స్తోత్రం. పిల్లరా పరిశుద్ధాత్ముడు పిల్లరా మన ఆలోచనలు తెలుసుకునేవాడు, మన శత్రువుల ఆలోచనలు తెలుసుకుని మనకు తెలియచేసేటువంటి వాడు. మనం శత్రువు చేతికి చిక్కకుండా తన ఆలోచన మనకు అనుగ్రహించి నడిపించేవాడు. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా పిల్లరా శత్రువులకు కళ్ళు మూసుకునేటట్లుగా అంధత్వం చేత ముత్తమని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంధత్వం ముత్తాడు. మరలా తెరవమని ప్రార్థన చేసినప్పుడు మరలా దేవుడు ఎలీషా ప్రార్థన ఆలకించి వారి కళ్ళు తెరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లరా అలాగే గెహాజీ యొక్క కనులు, పనివాని యొక్క కనులు తెరవమని ఎలీషా ప్రార్థన చేశాడు. అయ్యా శత్రువులు వచ్చారని భయపడుతున్నాడు ఈ పనివాడు, నువ్వు కన్నులు తెరిచి వీడు నాకు నువ్వు ఇచ్చినటువంటి ప్రొటెక్షన్ చూపించమన్నప్పుడు దేవుడు ఆ పనివాని కన్నులు తెరిచినప్పుడు పిల్లరా ఎలీషా చుట్టూ పర్వతము చుట్టూను కూడా అగ్ని గుర్రాలు అగ్ని రథాలతో నిండి ఉన్నట్లుగా ఆ పనివాడు చూశాడు. పిల్లరా ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే ఎలీషా ద్వారాగా దేవుడు, ఆత్మ ద్వారాగా దేవుడు అనేకమైన అద్భుతాలు చేశాడు. ఇంకా ఒక రాత్రిలోనే భయంకరమైనటువంటి కరువును సమృద్ధి గల స్థితిగా మార్చాడు. ఎలాగంటే ఆనాడు కన్న బిడ్డల్ని కోసుకుని తినేటువంటి భయంకర కరువుతో ఇశ్రాయేలు ప్రజలు బాధపడుతున్నప్పుడు ఒక రాత్రిలోనే దేవుడు అద్భుతం చేశాడు. 4 కుష్ఠరోగులు శత్రువుల గుడారాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ శత్రువులు భయపడిపోయి పారిపోయారు. గుడారాల్లో అనేకమైన ఆహార వస్తువులు, డబ్బు, ధనం వదిలేసి వెళ్ళిపోయారు. అదంతా కూడా కుష్ఠరోగులు తెలుసుకుని వారు ఇశ్రాయేలు రాజు చెప్పినప్పుడు తెల్లారిపాటికల్లా ఆ గుడారంలో ఉన్నటువంటి అంత ఆహార సామాగ్రిని సమకూర్చినప్పుడు పిల్లరా ఎలీషా చెప్పినట్లుగానే తెల్లారిపాటికల్లా ₹1 మానిక సన్నపిండి, ₹1 మరి గోధుమలు ఇవన్నీ కూడా దొరికాయి. పిల్లరా అద్భుతం జరిగింది. కరువు అంతా కూడా పోయి సమృద్ధి మిగిలింది. ఒక రాత్రిలోనే అద్భుతాన్ని దేవుడు చేశాడు. ఇలాగూ ఎలీషా ద్వారా దేవుడు అద్భుతం చేశాడు. మరి 7 సంవత్సరాలు క్షామం రాబోతుందని చెప్పి శూనేమిరాలికి ముందుగానే ప్రవచనం ద్వారాగా ఎలీషా చెప్పి ఆమెను ఫిలిష్తీయుల దేశానికి వెళ్ళి అక్కడ 7 సంవత్సరాలు కాలం గడిపి రమ్మన్నాడు. అలాగే ఆమె చేసింది. మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత మరలా కరువు పోయి సమృద్ధి అయిన పంట వచ్చినప్పుడు మరలా ఆమె తిరిగి వచ్చింది. ఆమెకు మరలా రాజుగారి ద్వారాగా ఆమె ఇల్లు, భూమి కూడా అప్పగించినట్లుగా చేశాడు. దేవునికి స్తోత్రం. తర్వాత మరి సిరియా రాజు సేవకుడైన హజాయేలుకు కూడా ప్రవచనం చెప్పాడు ఎలీషా, నీవు ఎప్పటికైనా సిరియా రాజు మీద రాజు అవుతావు, రాజ్యం మీద అని చెప్పేసి అన్నాడు. ఆయన అన్నాడు, అయ్యా నేను ఒక సేవకుడు నాటువాడు, సామాన్యమైన వాడు, నేనేంటంటే లేదు నువ్వు అవుతావు అని చెప్పేసి అన్నాడు. అలాగే సిరియా రాజు చనిపోయాడు. హజాయేలు సిరియా రాజు మీద రాజు అవుతాడు. ప్రియరా ఇలాగ మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ వలన ఎలీషా
ఈ 18 అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మను మన మీదకి వచ్చినప్పుడు మనం శక్తి పొందుకుంటాం. ఆ శక్తి ద్వారాగా ఎటువంటి కార్యాలు మన జీవితాల్లో పరిశుద్ధాత్మను జరిగిస్తాడో మనం చూస్తున్నాం. చూడండి, మరి కొత్త నిబంధన గ్రంథంలో అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు కొరింథీయులకు రాసిన పత్రికలో, పరిశుద్ధాత్మ వల్ల మన జీవితాల్లో వచ్చేటువంటి లేదా ఇచ్చేటువంటి వరాలు ఏంటో మనం చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం నుండి మనం చూసినట్లయితే, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే, నానా విధములైన కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మ వలన విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలన స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చే శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఆయనను వీటన్నిటినీ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చు కార్యసిద్ధి కలుగు చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఈ అంచె దినాల్లో పరిశుద్ధాత్మను పొందుకుని పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారమై ఆత్మ వరములతో నింపబడి దేవుడు మనకిచ్చిన వరాలని ప్రభు పరిచర్యలో మనం వినియోగించుకోవాలి. దేవుని వాక్యంలో అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. ఇదే నా అనేక మంది పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందినప్పుడే, మారు మనసు పొందుకున్నప్పుడే పొందేసుకున్నాం, ప్రత్యేకంగా ప్రార్థన చేయక్కర్లేదని చెప్తున్నారు. అది తప్పుడు బోధ. దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యం మనం చూసినట్లయితే యేసు ప్రభు క్లియర్గా చెప్పాడు శిష్యులకు, ఆనాడు ఉన్నటువంటి శిష్య బృందానికి చెప్పాడు, మీరు పట్టణంలోంచి బయటకు వెళ్లకుండా నేను నా తండ్రి వల్ల మీకు ఇచ్చిన వాగ్దానాన్ని గురించి కనిపెట్టి ప్రార్థన చేయండి. అలాగే వారు ప్రార్థన చేశారు. ఈ దినాన్న, ఈ పెంతెకోస్తు దినాన్న దేవుని బిడ్డలారా, బలమైన పరిశుద్ధాత్మ వారి మీదకి అగ్ని వలె దిగి వచ్చాడు. అగ్ని నాలుకల వలె వారి మీద దిగి వచ్చి వారందరూ కూడా ఆత్మతో నింపాడు. వారు అద్భుతమైన అన్య భాషలు మాట్లాడుతూ ఆనాడు ఉన్నటువంటి అనేక దేశాల నుంచి వచ్చిన వారందరూ కూడా ఆశ్చర్యాన్ని కలిగించారు. అనేక మంది రక్షణ సువార్తను ప్రకటించారు. ఆనాడు పేతురు పరిశుద్ధాత్మ నింపబడివై గొప్ప ప్రసంగం చేసినప్పుడు ఆ ప్రసంగానికి ఇంచుమించు 3000 మంది ఆత్మలు మారు మనసు పొంది రక్షణ పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. పిల్లల ఇదనాన పరిశుద్ధాత్మ పొందుకోవలసిన అవసరత క్రైస్తవ సంఘానికి ఉంది. నువ్వు ప్రభు యొక్క రాకడలు ఎత్తబడాలన్నా, ఆయన రాకడ కొరకు సిద్ధపడాలన్నా, ఈ లోకంలో సాతాను శక్తుల మీద, లోకం మీద జయం పొందుకోవాలన్నా నువ్వు ఆత్మతో నింపబడాలి. ఆత్మ లేని వాడిగా నిర్జీవముగా ఉండిపోతే ఒకవేళ ఎత్తబడక నువ్వు విడవబడతావేమో. దేని బిడ్డ, ఈ దినాన వాక్యం ఆలకిస్తున్న సహోదరి సహోదరుడా, ఈ పెంతెకోస్తు దినాన్న ప్రభు దగ్గర ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, నన్ను క్షమించయ్యా, ఆత్మ లేనివాడిగా నేను జీవిస్తున్నాను, నేను మళ్ళా ఆత్మతో నింపు నాయన, పరిశుద్ధాత్మతో నన్ను నింపి నీ కొరకు బలమైన పాత్రగా సాక్షి నన్ను వాడుకో ప్రభు అని ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే కనుక ప్రభు తప్పకుండా ఆత్మతో నింపుతాడు. మత్తయి సువార్తలో యేసు ప్రభు ముందే చెప్పాడు, మీలో ఎవరికైనా కొద్దుగా ఉంటే అడగండి, ఆయన ఎవరిని గందింపగా అందరికీ తప్పకుండా తన పరిశుద్ధాత్మ నిశ్చయముగా అనుగ్రహిస్తాడని వాగ్దానం చేశాడు. ప్రియులరా, దేవుడు నమ్మదగిన వాడు. తప్పకుండా నిన్ను తన ఆత్మతో నింపుతాడు. నేను ఆయన సాక్షిగా బలంగా మీరు వాడుకుంటాడు. నీ పట్ల ఆయనకున్న ప్రణాళిక ఏంటో నువ్వు పరిశుద్ధాత్మ పొందితేనే కానీ నీకు తెలియదు. అనేక మంది దినాల్లో తమకున్న దేవుని ప్రణాళికను తెలుసుకోలేక రకరకాలుగా వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటున్నారు, సందేహాల్లో ఉంటున్నారు. పిల్లరా, ఇది నాన్న నీ పట్ల దేవుని యొక్క ఖచ్చితమైన ప్రణాళిక, దేవుని పట్ల కలిగి ఉన్న ప్రత్యేకమైన ఉద్దేశం తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టి ప్రార్థించి ఆత్మతో నింపబడు. దేవునికి స్తోత్రం. ఆత్మ మన జీవితంలో మనకి శక్తిని ఇస్తుంది. శారీరక, మానసిక, ఆత్మీయ, సాంఘిక అన్ని విధాలైనటువంటి శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహిస్తాడు. దేని బిడ్డ, ఇదే నాన్న నువ్వు చదువుకున్న విద్యార్థి అయితే నీవు కూడా పరిశుద్ధాత్మ నింపబడితే పరిశుద్ధాత్మ జ్ఞానంతో నీ విద్యను చక్కగా విజయవంతం కొనసాగించగలుగుతావు. నువ్వు ఏ వృత్తిలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే ఆత్మతో నింపబడితే ఆ విషయంలో నీకు కావలసిన శక్తిని, జ్ఞానాన్ని, వివేకాన్ని పరిశుద్ధాత్మని ఇస్తాడు. పరిశుద్ధాత్మనిక కార్యాలు పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే అనేకములుగా ఉన్నాయి, కోకొల్లలుగా ఉన్నాయి.
అనేక మంది దేవుని సేవకులు ఇది నాన్న బైబిల్ గ్రంథాన్ని రాశారు అంటే వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ ఇచ్చిన నడిపింపు ప్రకారముగా ఆత్మ చెప్పిన ప్రకారముగానే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఆ యొక్క గ్రంథకర్తలు రాశారు. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఎవరు కూడా అనాలోచనతో వారి సొంత జ్ఞానంతో రాసింది కాదు ఈ బైబిల్ గ్రంథం. పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడిన వారై ఈ 66 పుస్తకాలు కూడా ఆ యొక్క గ్రంథకర్తలు బైబిల్ గ్రంథకర్తలు రాశారు. దేవుని బిడ్డలారా, ఇదే నా నీ జీవితంలో ప్రభు కొరకు విజయవంతమైన జీవితం జీవించాలనుకుంటున్నావా? ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ కరోనా వైరస్ని మనం జయించాలన్నా, ఈరోజు మనము పడుతున్నటువంటి బాధల్ని జయించాలన్నా, ఈ వ్యాధులను స్వస్థపరచబడాలన్నా, ఇతరుల జీవితాల్లో కూడా మనము పరిశుద్ధాత్మ ద్వారా కార్యాలు జరిగించాలన్నా బలమైన ఆత్మతో నింపబడాలి. దినాన సంఘం ఆత్మను పోగొట్టుకుంటుంది. పొందుకున్న ఆత్మను పోగొట్టుకుని దిగజారిపోయి జీవోత్సవంలాగా మిగిలిపోతూ ఉంది. ఒకప్పుడు దెయ్యాలు వెలగొట్టినటువంటి వారు ఇదేనా అదే దెయ్యాలు వారి మీదకి వచ్చి వాటిని పట్టి పీడిస్తున్నటువంటి స్థితిలో దిగజారిపోయారు. కారణము సంసోను పరిశుద్ధాత్మను విడిచిపోయినట్లుగా ఏదైనా అనేక మంది ఆత్మను పోగొట్టుకున్నారు. దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు ఆత్మను పోగొట్టుకునే స్థితిలో ఉన్నట్లయితే ఈ వాక్యం వింటుండగానే మరొకసారి ప్రభు దగ్గర పశ్చాత్తాపడి కన్నీళ్ళు కార్చి ప్రార్థించి, ప్రభువా, పొందుకున్న ఆత్మను పోగొట్టుకున్నానయ్యా, నన్ను క్షమించు. ఇది నా జీవోత్సవం అయిపోయాను, నన్ను మరలా నీ ఆత్మతో నింపు ప్రభువా. మళ్ళా బలమైన ఆత్మశక్తిని నింపి నీ కొరకు బలమైన పాత్రగా వాడుకో, సాక్షిగా వాడుకో ప్రభు అని ప్రార్థించే. దేవుని బిడ్డ, ఈ దినాన్ని ఎవరు ఊహించలేని అద్భుతమైన హృదయంలో దేవుడు నిన్ను వాడుకుంటాడు. పిరికివాడు అనేటువంటి గిద్యోని దేవుడు పరాక్రమ గల బలాఢ్యుడాన్ని పిలిచి ఆత్మతో నింపి బలమైనటువంటి యుద్ధం చేయించి అద్భుతమైన విజయాన్ని మిద్యానుల మీద ఇంకితర శత్రువుల మీద దేవుడు అనుగ్రహించాడు. ఇది నా నీ జీవితంలో దేవుడు తప్పకుండా తన ఆత్మతో నింపుతాడు. దీని వాక్యంలో మనం చూసినట్లయితే తిమోతికి రాసిన పత్రికలో పౌలు చెప్తాడు, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను అనుగ్రహించాడు కానీ పిరికితనము మనకు అనుగ్రహించలేదని. ఇదే నాన్న దేవుని బిడ్డ, నీ జీవితంలో పరిశుద్ధాత్మను నువ్వు తప్పకుండా పొందుకోవాలి. పరిశుద్ధాత్మ ఎవరో కాదు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వనామంలో ఒక వ్యక్తి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక దేవునిలో భాగమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన కూడా దేవుని యొక్క శక్తియే. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియరా, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ఎందుకనంటే యేసుప్రభు చెప్పాడు, నేను వెళ్ళిపోతున్నాను, మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టడం లేదు, నేను వెళ్ళిన తర్వాత మీకు నేను ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మీతో ఉంటాడు, మీలో ఉంటాడు, నా రాకడ పర్యంతం కూడా ఆయన మిమ్మల్ని నడిపిస్తాడని చెప్పి ఆయన సాక్ష్యం ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు. దేని బిడ్డ, కాబట్టి ఇది నాన్న నీవు తప్పకుండా పరిశుద్ధాత్మ నింపబడి ఆయన చేత నడిపించబడే వ్యక్తిగా, ఆయనతో జీవించే వ్యక్తిగా ఇది నన్ను ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి ఈ మాట వింటున్న సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన మీరు శక్తి పొందుతారు అనే వాక్యాన్ని మనం జ్ఞాపం చేసుకుని ఎటువంటి పరిశుద్ధాత్మ కార్యాలు, ఎటువంటి పరిశుద్ధాత్మ మరి అద్భుతాలు, ఎటువంటి పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందుకుంటామో మనం విన్నాం. కాబట్టి అటువంటి అద్భుతాన్ని మనం పొందుకొని, అభిషేకాన్ని పొందుకొని, అటువంటి అద్భుతమైన క్రియలు కూడా మనం కూడా మన జీవితంలో పొందుకొని ఇతరుల జీవితాల్లో కూడా మనం చేసి ప్రభు కొరకు ముందుకు సాగుదాము. దేవుడి మాటలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. దయచేసి తల్ల వంచండి. దయగల మా తండ్రి, దీనాన్న ప్రభువా, ఈ ప్రపంచ ప్రార్థనా దినాన్న పెంతెకోస్తు పండుగ దినాన్న ప్రభువా, మేమందరం కూడా అయ్యా ప్రపంచంలో ఉన్న సకల క్రైస్తవులతో పాటుగా అయ్యా ప్రభువా నిన్ను కలిసి స్తుతించి ఆరాధించి మహింపరచడానికి ఇస్తున్న కృప కొరకు వందనాలు తండ్రి. ఇది నాన్న పరిశుద్ధాత్ముడా, నాయన నీ యొక్క ప్రాముఖ్యత ఎంతో, నీ యొక్క ఆవశ్యకత ఎంతో, నీ యొక్క అత్యవసరత ఎంతో ప్రభువా దినం క్రైస్తవ సంఘము ప్రభువా గుర్తించలేకపోతుంది నాయన తండ్రి. ఇటువంటి దినాలు మరలా ప్రభు నీ ఆత్మ యొక్క విలువను, ఆవశ్యకతను, అవసరతను ప్రభు జ్ఞాపకం చేసావు తండ్రి. ప్రభా ఈ దినాన తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ సందేశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా నాయన ప్రభునిస్తులో కనిపెట్టి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ శక్తి నింపబడి అభిషేకించబడి అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, వరాలు పొందుకొని ప్రభా ఫలవంతమైన జీవితం జీవించడానికి, నీ రాకడ కొరకు సిద్ధపడడానికి, ఆయనకి నశించిపోతున్న ఆత్మల రక్షణ నడిపించడానికి నీ బలంతో నింపి అభిషేకించి మీరు వాడుకుని మీ సహాయం చేతండి. అందరినీ ఆత్మతో నింపండి ప్రభువా. నీ కొరకు బలంగా మీరు వాడుకుని మీ సహాయం చేయండి. మీరే సమస్త ఘనత మహిమ తెచ్చుకోండి. ఈ యొక్క ప్రభా
ఆన్లైన్ ద్వారా వ్యక్తపడుచున్న మాటలు ప్రభా ఈ ఆన్లైన్ ద్వారా ఎంతమంది వింటున్నవారు అందరి జీవితాల్లో కూడా ఫలింపచేయండి. అందరిని ఆత్మతో నింపండి ప్రభా. వారికి కలిగిన బాధలను, శోధనలు, శ్రమ, ఇబ్బందులను విడిపించండి ప్రభా. ముఖ్యంగా కరోనా వైరస్ను పూర్తిగా తొలగించి ప్రజలకు గొప్ప జయమని గురించి మీ సహాయం చేయండి ప్రభా. ఆయన అనేక ముందుకు ప్రభా ఆన్లైన్ ఆరాధన కాకుండా ప్రత్యక్షంగా సంఘాల్లో ప్రభా మందిరాల్లో కూడుకుని ఆరాధన చేసుకోవడానికి మా అందరికీ నీ కృపభాగ్యం దయచేసి సహాయం చేసి నడిపించండి ప్రభా. అయ్యా పరిచయం చేస్తున్న దాసులను మీరు బలపరచండి ప్రభా. అలాగేనైనా ప్రభా ఈ సమయంలో ఈ యొక్క వాక్యం వింటున్నట్టు వారందరి హృదయాల్లో, జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి. వారిని పుట్టి స్వస్థపరచండి, శోధనల బాధలను విడిపించండి ప్రభా. అద్భుతమైన సమాధానం, సంతోషము వారికి దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి అవసరత అక్కడ మీరు తీర్చమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. సహాయం చేయండి. మీడియా పరిచయం జోసఫ్ను కూడా మీరు దీవించండి, మీరు బలపరచండి ప్రభా. ఈ ఆరాధనలో పాలు పంపులు పొంది మరి ప్రోక్యతను బాగా ధ్యానం చేసి దైవ శాఖలను కూడా నాన్నగారిని జ్ఞాపం చేసుకోండి. అయ్యా దీవించి ఆశ ఆయుష ఆరోగ్యం ఇచ్చి బలపరిచి మీరు వాడుకోండి. అమ్మగారికి మీరు బలపరిచి వాడుకోండి ప్రభా. స్త్రీలు కూడా మాట్లాడి దాసాలు కూడా వారిని కూడా మీరు బలపరిచి మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన రాబోయే దినాల్లో ప్రభా ఇంకా బలమైన పరిచయలు మీ ముందుకు సాగే భాగ్యము మా అందరికీ దయచేసి సహాయం చేసి నడిపించండి. మీరే సమస్త ఘనత, మహిమా, ప్రభావం తెచ్చుకోమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, ఇప్పటి వరకు దేవుని వాక్యాన్ని మనం విన్నాము. దైవజనులు బాబా ఐజాక్ గారు చక్కటి వర్తమానం మనకి ఇచ్చాడు. ఆత్మీయ ఈ కడవరి కాలంలో సంఘాలు పశ్చాత్తాపంతో నింపబడాలి. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే ఆయన వాడు కాడు. ఆత్మ నింపుదల పెందుకొస్తున్నాడు. ఈనాడు ప్రపంచమంతా పెందుకొస్తు రోజు అని కూడా మనం చూస్తున్నాం. ఆత్మ నింపుదల కావాలి, పరిశుద్ధాత్మను పొందాలి. దేవుని బిడ్డలారా, ఆ 120 మంది మేడగదిలో కూడి వాళ్ళు ప్రార్థన చేస్తుండగా అప్పుడు ఆకాశం తెరబడి పరిశుద్ధాత్ముడు వెలుగులాగా వారి మీద దిగాడని మన వాక్యములో కూడా విన్నాము. ఇప్పుడు వారి వాక్యములో దైవజనులు ఎంతో చక్కటి మాటలు మనకు అందించారు. పరిశుద్ధాత్మ లేని మన జీవితం కేవలం వ్యర్థము. ఆత్మతో నింపబడి పరిశుద్ధాత్ముడే మన తోడుకెళ్తాడు, పరిశుద్ధాత్ముడే నడిపిస్తాడు, పరిశుద్ధాత్ముడే మన పరలోకం తీసుకెళ్ళి తండ్రితో ఏకమని వేస్తాడు. ఈ ఉదయకాలం విన్న వర్తమానాన్ని, వాక్యాన్ని ప్రతి ఒక్కరూ హృదయంలో భద్రపరుచుకుని వాక్యాన్ని స్వారికి దీవించడానికి ప్రయత్నం చేద్దాం. వాక్యం అందించిన దైవదాసుని ఇంకా దేవుడు దీవించును గాక. ప్రార్థనతో నేను సమయం ముగిద్దాం. పరమ తండ్రి, నీ పరిశుద్ధ నామమునకే స్తోత్రాలు చేస్తున్నాము. ఇంతవరకు ప్రభా నీ వాక్యం అందించిన మీ దాసుని ఐజాక్ని దీవించిన ఆయన ప్రభా ఎంతో చక్కటి గంభీరంగా వర్తమానం ఇచ్చాడు. ఈరోజు సర్వలోకం పెంతెకోస్తు పండుగ, పెంతెకోస్తు దినముగా తీసుకున్నారు. పెంతెకోస్తు నాడు ప్రభువా నాయన ఏం జరిగింది అంటే అది కేవలం ఆచారం కాదు, కానీ పైనుండి ఆత్మ దిగింది 120 మంది మీదుగా మేడగదులు. అలాగనే ప్రభువా ఈ వాక్యం ఆలకించిన బిడ్డ అందరూ మీ ఆత్మను కుమ్మరించి రాబో దినాలు నీకు మంచి సాక్షులుగా, ఆత్మ ఫలాలు ఫలించేవారుగా, నీ రాజ్యవ్యాప్తిగా సాక్షులుగా జీవించడం అంతట వారు బయలుదేరి వెళ్ళి లోకమంతటికి సువార్త ప్రకటించారు అని నాయన నీ దాసుని మంచిగా వాడుకున్నావు. ఇష్టమైన వాటలు వాక్యాలు ఫలింపజేయండి. విన్న బిడ్డలందరూ ఆత్మతో నింపబడి నీ రాజ్యం కొరకు, వ్యాప్తి కొరకు ప్రతివారు నీ సాక్షులుగా జీవించడం సహాయం చేయండి. ఇచ్చిన వాక్యాన్ని దీవించండి. కూడా వచ్చిన బిడ్డలందరినీ వారి వారి అవసరాలు తీర్చండి. ఈ భయంకరమైన కరోనా వైరస్ వ్యాధి వల్ల ఎవరికి కీడు రాకుండా ప్రభావం నీ కాపుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కృపా దీవెనాశీర్వాదాలతో నింపండి. మీ దీవులతో మమ్మల్ని పంపించండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రభు స్తోత్రాలు. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము. మా కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రభు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, తోడు నీడన్న ఆదరణ కూడి వచ్చిన మనందరికీ ఆయన ఆఖరి పర్యంతము సదాకాలము తోడు యుండును గాక. ఆమేన్, ఆమేన్.